హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సాయి వెంకటతేజ. ఈరోజు మా సొంత గ్రామమైన ఊటుకూరులో ఉన్న అత్యద్భుత పరమ విశిష్టత కలిగిన శివాలయం గురించి తెలుసుకుందాం. శివుడికి పరమభక్తుడైన భక్త కన్నప్ప జన్మస్థలం మా ఊటుకూరు. అలానే అన్నమయ్య అమ్మమ్మ గారి ఊరు, అందులోనూ అన్నమయ్య అక్షరాభ్యాసం చేసిన పరమ పవిత్రమైన స్థలం కూడా మా ఊటుకూరు. ఊటుకూరులో ఉన్న శివాలయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు మునుమనవడు, పాండవుల మనవడైన జన్మేజయ మహారాజు నిర్మించాడు అనేసి పురాణాలు చెబుతున్నాయి. పురాణాల కథల ప్రకారం జన్మేజయ మహారాజు సర్పయాగం చేసిన తర్వాత తనకు అంటిన నాగదోషం గురించి చింతిస్తూ ఉండగా స్వయంగా శివుడే తన కలలో కనపడి, ఉండుమూరు అనే గ్రామంలో నన్ను నాగలింగేశ్వరునిగా ప్రతిష్ఠించి పూజలు చేయు, నీకు ఉన్న నాగదోషం తిరిగిపోయి నువ్వు అనుకున్నవి నెరవేరుతాయి అనేసి చెప్పగా జన్మేజయ మహారాజు వెంటనే తన పరివారాన్ని వెంట పెట్టుకొని ఉండుమూరుకి చేరుకొని కొన్ని రోజులు అక్కడే ఉండి శివాలయాన్ని నిర్మించాడు. ఆ శివాలయంకి కశ్యప మహాముని చేత నాగలింగేశ్వరుని ప్రాణప్రతిష్ఠ చేయించారు అనేసి పురాణాలు చెబుతున్నాయి. ఈ ఉండుమూరే కాలక్రమేణా ఊటుకూరుగా మారింది. ఈ ఊటుకూరులోని నాగలింగేశ్వరుని ఆది శంకరాచార్యుల వారు దేశ పర్యటన చేస్తున్న సమయంలో ఊటుకూరుకు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టుగా, అలానే శ్రీకృష్ణదేవరాయలు కూడా నాగలింగేశ్వరుని దర్శనం చేసుకొని స్వామివారి సన్నిధిలోని ఒక రాత్రి బస చేసినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇంత విశిష్టత కలిగిన గుడిని చూసేద్దాం పదండి. ఇది గుడి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ముందు పక్క మనకు అన్నమయ్య విగ్రహం, అలానే భక్త కన్నప్ప విగ్రహాన్ని చూడవచ్చు. అన్నమయ్య చిన్నతనం అంతా ఊటుకూరులోనే గడిచిందనేసి పురాణాలు చెబుతున్నాయి. ఊటుకూరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళపాక అనే గ్రామంలో అన్నమయ్యకి 108 అడుగుల విగ్రహం కూడా ఉంది. అన్నమయ్య విగ్రహం పక్కనే భక్త కన్నప్ప విగ్రహం కూడా మనం చూడవచ్చు. భక్త కన్నప్ప స్వయాన తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని కూడా మనం ఆలయం లోపల చూడవచ్చు. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నాడు. కన్నప్ప తన కళ్ళని స్వామివారికి సమర్పించాడు కాబట్టి ఆయనకి భక్త కన్నప్ప అనేసి పేరు వచ్చింది. గుడి లోపల ఎన్నో పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి చూసేద్దాం రండి. మనం గుడిలోకి రాగానే ఎడమవైపు వీరభద్రుడి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. అలానే కాస్త ముందుకెళ్ళగానే వినాయకుడు, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలను చూడవచ్చు. అక్కడి నుంచి కుడివైపు తిరగగానే ధ్వజస్తంభాన్ని చూడవచ్చు. అసలు ధ్వజస్తంభం అంటే ఏంటి, ప్రతి గుడిలో బయట ధ్వజస్తంభాన్ని ఎందుకు పెడతారనే విషయం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ధ్వజస్తంభం మీద ఎన్నో దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. కార్తీక మాసాలలో ఊటుకూరులోని శివాలయంలో కోటి దీపోత్సవాన్ని కూడా జరుపుతారు. కనపడే ఈ చిన్న రంధ్రంలో నుంచి దేవుడిని చూసి తన కోరికలను కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయనేసి ఈ ఊరు వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతారు. పక్కనే మనం చండీశ్వర దేవుడిని కూడా చూడవచ్చు. గుడి వెనక వైపు మారేడు చెట్టును కూడా మనం ఇక్కడ చూడవచ్చు. శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. సో ఇక్కడికి ఇచ్చేసే భక్తులు మారేడు దళాలు తీసుకునేసి శివుడికి పూజించి తన యొక్క కోరికలను కోరుకోక శివుడు ఆ కోరికలు నెరవేరుస్తారనేసి ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ కనపడుతున్న శివలింగాన్ని భక్త కన్నప్ప స్వయాన తన చేతుల మీదుగా ప్రతిష్ఠ చేశాడనేసి పురాణాలు చెబుతున్నాయి.
गज्जल प्रवाह पावितस्थले कलेवलं व्यलम्बिताम्बुजं कृतं कपालिका ढमढमढमन्निनादमड्डमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव మనం ఇక్కడ నవగ్రహాలను కూడా చూడవచ్చు. ఎవరికైనా నవగ్రహ దోషాలు ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేపించుకుంటే ఆ దోషాలు తొలగిపోతాయనేసి ఈ ఊరి ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం. కార్తీక మాసాలలో ఈ ఊరిలోని ప్రజలు అయ్యప్ప మాల వేసుకొని ఈ శివాలయంలోని అయ్యప్ప స్వామికి పూజలు చేసుకుంటారు. ప్రస్తుతం అయితే మనం గర్భగుడిలోకి వెళ్ళలేము, ఎందుకంటే గేట్కి తాళాలు వేస్తున్నారు. పూజారి గారు 10 నిమిషాల్లో వస్తారు. సో పూజారి గారు వచ్చి తలుపులు తెరిచేంత వరకు మనం బయట ఉన్న విగ్రహాలని కవర్ చేద్దాం. బయటకు వెళ్దాం రండి. మనం బయటకు రాగానే కుడివైపు వేప చెట్టు అలానే రాగి చెట్టును చూడవచ్చు. మనం ఈ గుడిలో ఎక్కువగా గమనించినట్లయితే నాగమ్మ వారి విగ్రహాలు ఎక్కువ కనపడతాయి. ఈ నాగుల దగ్గర 9 చెట్లు తిరిగి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయనేసి ఊరి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. అలానే శివరాత్రి సమయాలలో, కార్తీక మాస సమయాలలో ఈ ఊరికి దేవుని దర్శనం చేసుకునేదానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది అన్నమయ్య అమ్మమ్మ అయిన చింతాలమ్మవారు. ఇక్కడ మనం భక్త కన్నప్ప విగ్రహాన్ని కూడా చూడవచ్చు. పక్కనే నాగదేవత యొక్క విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలానే ఇక్కడ హోమగుండం
వారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి ఎదుట ఉన్న నందీశ్వరుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. गगनचल प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजङ्गं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमग्रमन्मलिन्तगच्छन्ति लोलवीचिवल्लरी विराजमानमोघनद्धगद्धगद्धगज्ज्वलल्ललाटकट्टपावके किशोरचन्द्रशेखरे रतिक्षरम् ॐ नमः शिवाय गगनचल प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजङ्गं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमग्रमन्मलिन्तगच्छन्ति लोलवीचिवल्लरी विराजमानमोघनद्धगद्धगद्धगज्ज्वलल्ललाटकट्टपावके किशोरचन्द्रशेखरे रतिक्षरम् మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రవణ్ తేజ్ క్రియేషన్స్.